పాపి అయిన వాడికి స్వర్గం లేదు. పాపంతోనే చచ్చిపోతే నరకమే. అందుకే ఆస్తులున్నోడిగా చచ్చిపోయినా లేకపోయినా పర్వాలే, డబ్బున్నోడిగా చచ్చిపోయినా లేకున్నా పర్వాలే, మేడమిద్దులు ఉన్నా లేకపోయినా పర్వాలే, పేదవాళ్ళ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పాపిగా మాత్రం ఎవడూ చచ్చిపోకూడదండి. ఏ వ్యక్తి చచ్చిపోకూడదు. పాపంతో చచ్చిపోతే భయంకరమైన పరిస్థితి మన ముందు ఉండబోతుంది. ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా ఉండాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. పాపానికి ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పాపాన్ని ఒప్పుకుని క్షమించబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. పాపము క్షమించే వ్యక్తి ఎవరు? ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారంట. అవతార పురుషులు ఎంతో మంది పుట్టారు. వాళ్ళలో పాపం ఉందా అంటే, ఒకవేళ యేసుక్రీస్తుని అవతార పురుషుడు అని అనుకుంటే, యేసయ్య అన్నాడు 2000 సంవత్సరాల క్రితం అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా, చెప్పగలరా? దమ్ముందా మీకు? ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయనలో పాపముందని చెప్పిన వాడెవ్వడు కూడా ఆ రోజు లేడు, ఈ రోజు లేడు, రేపటి రోజు కూడా రాడు. పుట్టడంతే, పుట్టడండి. ఆయనలో పాపం లేదు. ఒక ఆయన అంటాడు, మీ బైబిల్ నల్లట్ట పుస్తకం. ప్రారంభంలోని మీ బైబిల్ ఎలాంటి రంగులో ఉంది? నలుపుగా ఉంది అంటున్నాడు. అతనితో నేను అంటున్నాను, బైబిల్ పైకి నల్లగానే ఉంటుంది, తెరిచి చూడరా, అందులో ఉన్న తెల్లదనం నిన్ను సైతం తెల్లగా మార్చేస్తుంది. హల్లెలూయా. పాపంతో బతికేవాడికి ఈ నల్లట్ట పుస్తకం అని నువ్వు విమర్శించేదే, తెరిచి చూస్తే పాపంతో ఉన్న నీ జీవితాన్ని వెలుగుమయం చేయగలిగే సర్వశక్తివంతమైన బైబిల్ మన చేత్తో పట్టుకున్న బైబిల్. ఒక్కసారి బైబిల్ను ముద్దు పెట్టుకుందామా? ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు చదువుతున్న గ్రంథం, ప్రపంచంలోనే అత్యధికంగా ముద్రింపబడుతున్న గ్రంథం, ప్రపంచంలోనే అనేక మంది కలిగి ఉన్న గ్రంథం. అందుకే ఈ బైబిల్ని ఒక్కసారి, దేవుని పిల్లలారా, వాక్యమై ఉన్న బైబిల్ని ఒక్కసారి ముద్దు పెట్టుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్ పైకి ఒక్కసారి గట్టిగా దేవుని స్తుతిందామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గురించి విమర్శించే వాళ్ళు రకరకాలుగా విమర్శన చేస్తూ ఉన్నారు. కనుక ఈ రాత్రి మానవ జీవితానికి ఉన్న సమస్య పాపం కనుక, ఎంత గొప్పోడు అయినా, కనీసం తినటానికి తిండి లేనుడు అయినా, నేను ఒక్కటి చెప్తున్నాను, నువ్వు పాపిగా చచ్చిపోతే నువ్వు ఖచ్చితంగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఈరోజు ఈ క్రిస్మస్ ఎవరి కోసమో తెలుసా? ఇంటి దగ్గరే కూర్చుని వింటున్న నీ కోసం అనుకో. ఈరోజు ఈ వర్తమానం, ఈ వాక్యం ఎవరి కోసమే తెలుసా? కార్లలో, బైకుల్లో, ఆటోల్లో కూర్చుని వింటున్న నా ప్రియ సోదరులారా, మీకోసమే అనుకోండి. పాపంతో చావకండిరా. పాపంతో మీ జీవితాన్ని ముగించొద్దు. పాపంతో నువ్వు చచ్చిపోతే తర్వాత వచ్చే పరిస్థితి ఊహల్లో కూడా చాలా దారుణంగా ఉంటుంది. భరించలేవు. అగ్నిగుండంలో యాతన ఉంటుంది. అందుకే బతికుండగానే పాపానికి క్షమాపణ పొందాలి. బతికుండగానే పాపాన్ని క్షమించే వాడి దగ్గరికి మనం వెళ్ళాలి. అయితే పాపాన్ని క్షమించే అధికారం ఎవరికుంది? ఓ గుడ్డోడు మరో గుడ్డోడికి దారి చూపలేడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాపంతో ఉన్న వాళ్ళే. అవతార పురుషులను చెప్పుకున్నోళ్ళు కూడా అరిషడ్డు వర్గాలను, కామము, మోదము, మదము, మత్సరము, లోభము, ఈ అరిషడ్ వర్గాలను జయించలేనోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీ రాత్రి ఒక్క వ్యక్తిని మీకు చూపెడుతున్నాను. లోకంలో ఉన్న పాపాలన్నీ మోసుకుపోవడానికి, మనుషులను అగ్నిగుండము నుండి తప్పించడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన పుట్టిందే నీ పాపం తీసేయడం కోసం. ఆయన పుట్టిందే పాపంతో నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు గనుక, నిన్న నరకానికి వెళ్ళనీయకుండా నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు నా ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయనను నువ్వు స్వీకరించగలిగితే, ఆయనను నాకు కావాలని నువ్వు అనగలిగితే, ఆయన నీ గుండెల్లోకి వస్తాడు. పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. పొండరీకాక్షుడనే ఒక ఆయన ఉన్నాడు పురాణాలలో.
ఆయన పాపం కోసం ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏంటో చెప్పనా? పాపోహాం పాపకర్మ పాపాత్మ పాప సంభవ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదాం నాస్తిమేవా శరణం మమ. అంటే అర్థం ఏంటి తెలుసా? పాపపు ఊహల్లో బతుకుతున్నాను రా, పాపపు చేష్టల్లో ఉంటూ ఉన్నాను, పాపములో నశించిపోతున్నాను. దేహి అని నీ దగ్గరకు వచ్చానయ్యా, నా పాపము నుండి నన్ను విడుదల చెయ్యి, నన్ను విమోచించు, నన్ను కాపాడు అని పుండరీకాక్షుడు అనే ఒక వ్యక్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వాళ్ళారా, పాపంతో ఉన్నావని మీకు అనిపిస్తుందా? పాపంలోనే జీవిస్తున్నానని నీకు అనిపిస్తుందా? పాపం నీ మీద ఏలుబడి చేస్తుందని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ రాత్రి అలా నీకు అనిపిస్తే నీ పాపాన్ని మోసుకుపోవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని మోసుకుపోవడానికే ఆయన కన్య మరియ గర్భము గుండా ఈ భూమి మీద పుట్టాడు. పాపాన్ని పోగొట్టే యేసు దగ్గరికి వెళ్ళడం మానేస్తే ఎలా? పర్లేదు సార్, యేసు కాకుండా మాకు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళదాం అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను అంటాను, మనం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది దేవుళ్ళు ఉంటే సమస్య ఏంటో చెప్తున్నాను. పిల్లారా జాగ్రత్తగా వినండి. ఓ బస్సు ఎక్కాం మనం, సీట్లన్నీ ఫిల్ అయిపోయాయి, ఒకే ఒక సీట్ ఉంది. నువ్వేం చేస్తావు? గబగబగా ఎక్కి ఆ కుర్చీలో కూర్చుని అమ్మయ్య అని అంటావు. అంటావా అనవా? అమ్మయ్య అని సేద తీరుతావు. నువ్వెక్కిన బస్సు అన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి, గబుక్కుని వచ్చేసి కూర్చుని అమ్మయ్య అని అంటావా? ఏ ఒకే సీట్ ఉన్నప్పుడేమో అమ్మయ్య అని అంటావు, కానీ సీట్లన్నీ ఖాళీగానే ఉంటే నువ్వేం చేస్తావు? సడన్గా కూర్చుని అమ్మయ్య అని అనలేవు. అక్కడ కూర్చుంటావు కొంతసేపు, ఇక్కడ కూర్చుంటావు, ఇక్కడ బాలే, అక్కడ కూర్చుంటావు, ఇది బాలే, ఈ మధ్యలో కూర్చుంటావు, అన్ని సీట్లు మారుతావు. దేవుళ్ళు ఎక్కువైతే ఇలాంటి కన్ఫ్యూషన్ ఉంటుందండి. ఓ మాటలో చెప్పమంటారా, పిచ్చెక్కిపోతుంది. దేవుళ్ళు అనేక మంది ఉంటే పిచ్చెక్కిపోద్ది, ఒకే ఒక్కడుంటే మాత్రం క్లారిటీగా ఉంటుందండి మైండ్. ఆ ఒక్క దేవుడే మన యేసయ్య. హల్లెలూయా. ఎవరు కాదన్నా అవునన్నా రాబోయే రోజుల్లో ఎంత అతి దేవతా భక్తి కలిగిన వ్యక్తులైనా ప్రతి మోకాలు యేసు నామంలో వంగే రోజులో రాబోతూ ఉన్నాయి. వంగుతాయి అంతే. భక్తి చేస్తాం. భారతీయులకి నరనరాలలో భక్తి ఉంటుందండి. ఎవడు భారతీయులకు భక్తి నేర్పక్కర్లే, కానీ అతి భక్తి కలిగి ఎంతో భక్తి చేసి ఒకానొక రోజున అర్థమవుద్దురే, మన భక్తిలో ఏమీ లేదురా, మనం ఎవడినైతే కుట్టామో వాడు నమ్మేవాడే నిజ దేవుడురా, ఎవడి మీద ఉమ్మి వేసామో, ఎవడినైతే కొరడాతో కుట్టామో, ఎవరి కుటుంబంలో అయితే చంపామో, ఒరే మన దగ్గర ఏమీ లేదురా, ఇదే కరెక్ట్రా అని నీ భుజం మీద చెయ్యేసి ఒరే నన్ను క్షమించరా, నీతో పాటు నీ దేవుణ్ణి నమ్ముతానని రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. బైబిల్ అదే చెప్తుంది. ప్రతి మోకాలు యేసు నామములో వంగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మాటలు వింటున్న వాళ్ళ నా మాటల ముగింపుగా నేను వస్తున్నాను. లోకములో ఉన్న పాపాలన్నీ తన భుజాన మీద వేసుకుని లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా అగ్ని గుండం నుండి తప్పించాలనే సాక్షాత్తు దేవుడే మానవుడే నీ కోసం అరుదించిన ఆ అద్భుతమైన సమయమే క్రిస్మస్ అండి. ఏం సార్, ఒక ఆయన అంటాడు, ఏం సార్ లక్షల సంవత్సరాలు మాది, లక్షల సంవత్సరాల నుండి యేసు మరి మేము నమ్ముతున్నాం, మీ దేవుడు ఏంటండి మహా ఉంటే 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు తీసుకొచ్చి నమ్మమంటే ఎలా? వీళ్ళు అనుకుంటున్నారు యేసు పుట్టాడు కనుక 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడని. కానీ యేసయ్య పుట్టుట జన్మించుట మరణించుట అసలు యేసులో లేదండి. ఆయన ఆదిలో ఉన్నాడు, ఆయన అంతములో కూడా ఉన్నాడు. యేసయ్య కూడా అలాంటిదేనండి. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు,
2000 సంవత్సరాలకు ముందు, అంటే ఆదిలో నేను అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అన్నాడు. లోకపు పునాదులు వేసింది నేనే అన్నాడు. అరే, లోకానికి పునాది వేసింది నేనే అని యేసు చెప్తుంటే మీ దేవుడు 2 ఏళ్ళు అంటావేంట్రా? ఆయన ఆదిలో ఉన్నాడండి. హల్లెలూయా. ఆదిలో ఉన్నవాడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? కన్య మరియ గర్భము గుండా వచ్చాడు. మానవ జాతి మీద ఉన్న పాపాన్ని తన మీద వేసుకుని సిలువనెక్కి నీ కొరకు నా కొరకు పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి, ఏ మరణమైతే మనల్ని భయపెడుతుందో, ఎక్కడ ఏ మరణమైతే మనల్ని భయపెడుతుందో ఆ మరణాన్ని ఆయన మరణిస్తూ తొక్కేశాడు. అలా తొక్కి మనందరికీ మరణం మీద పట్టు జారేలాగా మరణం తర్వాత మరో జీవితం ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. రేపు మరలా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మనం ధన్యులమవుతాము. ఏ వ్యక్తి నశించిపోకూడదండి. నేను మరలా ఒక సేవకుడిగా చెప్తున్నాను. 9-10 నిమిషాలైంది, 2 నిమిషాలు ముగించేస్తా. చేతులు జోడించి అందరికీ చెప్తున్నాను, ఈ గూడెం గ్రామములో ఏ వ్యక్తి కూడా పాపంతో చచ్చిపోకూడదు. డబ్బు లేనోడుగా చచ్చిపోయినా పర్వాలే, ఆస్తులు అంతస్తులు లేనోడుగా చచ్చిపోయినా పర్వాలే, భేదవాళ్ళలాగా చచ్చిపోయినా పర్లేదు, కానీ పాపంతో మాత్రం మీరు చావకుందురుగాక. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం ఎంత భయంకరం అంటే నరకం దాకా తీసుకెళ్ళి ఎంత భయంకరం. మీరెవరూ నరకం దాకా వెళ్ళకూడదని ప్రేమ కలిగి ఈ రాత్రి మీ మధ్యకొచ్చి ఆ యేసయ్య, మీ పాపాలను తొలగించే యేసయ్యని మీకు పరిచయం చేయడానికి ప్రయాసతో వచ్చాం. పని పేట లేకుండా రాలే, డబ్బులు ఎక్కువై రాలే, పాస్టర్ గారు ఏదో ఇస్తాడు ఏదో పెడతాడని రాలేదయ్యా. నువ్వు నాశనం కాకూడదని మాట చెప్పడానికి వచ్చామయ్యా. అర్థం చేసుకో. ప్రేమతో పిలుస్తున్నాం. సువార్త అనేది దేని కొరకు చెప్తున్నామో తెలుసా? మా గుండెల్లో మీ కొరకైన ప్రేమను బట్టే చెప్తున్నాం. దేశాభిమానం కలిగిన వాడు క్రైస్తవుడు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ మాత్రమే చేసేవాడు క్రైస్తవుడు కాదు. భారతీయ ప్రజల క్షేమం మాత్రమే కాదు, వాళ్ళు నిత్యత్వంలో వాళ్ళు గడపబోయే ఆ రోజు కూడా క్రైస్తవులకు విలువైందే. అందుకే ఏ వ్యక్తి నరకముకు పోకూడదనే భారంతోనే, దేశాభిమానంతోనే మీ మధ్యకొచ్చి యేసుని గురించి చెప్తున్నాం. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అంటుంది బైబిల్. అవునన్నా కాదన్నా ఈ మాట మేము చెప్పకుండా ఉండలేం. మీరు తిట్టినా, కొట్టినా, అవమానించినా ఈ మాట మా గొంతులో నుండి, మా గుండెల్లో నుండి ఏ ఒక్కరు తీయలేరు. ఎందుకంటే నమ్మకపోతే నరకం అనే మాట బైబిల్ చెప్తున్నది గనుక, నా సాటి భారతీయులు నరకానికి పోవడం మాకు ఇష్టం లేదు గనుక ప్రయాసపడుతున్నాం. ప్రయాసతో సువార్త చెప్తున్నాం. పాపాలను తొలగించే యేసయ్యను మీకు పరిచయం చేస్తున్నాం. మీరు వినటం ద్వారా రక్షింపబడతారు. మీరు వినడం ద్వారా నరకము తప్పింపబడి పరలోకానికి చేరగలుగుతాడు. నాకు అవసరం లేదా మాటలు, మాకొద్దులే అంటావేమో. నీ పరిస్థితిని ఇంకా బాగు చేసేవాడు ఎవడు ఉండడు. మలేషియాలో నుండి చైనా అనే దేశానికి అర్ధరాత్రి దగ్గరగా 12-1 గంట ప్రాంతంలో MH370 అనేటువంటి ఒక ఫ్లైట్ 2014వ సంవత్సరం మార్చి 8వ తారీఖున బయలుదేరిందండి. 232 మంది ప్రయాణికులు. ఆ ఫ్లైట్ అర్ధరాత్రి బయలుదేరి తెల్లవారుజామున 6 గంటలకి చైనా దేశంలోని బీజింగ్ అనే ప్రాంతంలో దిగాలది. ఆ రోజు ఒక స్నేహితుడు తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. రే, జియాపింగ్ అంటారు ఆయన పేరు. రే, నీతో దేవుడు ఒక మాట చెప్పమన్నాడు రా. అరే, నాకు ఫ్లైట్ ఉందిరా, నేను వెళ్ళిపోవాలి. అవునా? అరే, కనీసం ఒక 10 మినిట్స్ రా, నన్ను వచ్చి కలిసి వెళ్ళిపోరా నువ్వు. సరే వస్తానులే అన్నాడు. వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. ఈ ఫ్రెండ్ చైనా దేశంలో
ఒక అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, లక్షల జీతం. ఆయన పేరు జియాపింగ్ అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి వచ్చిన తర్వాత స్నేహితుడు అన్నాడు, క్రైస్తవ స్నేహితుడు, రే యేసయ్య గురించి నీతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను రా, ఆ మాటలు నువ్వు వినాలరా, ఈ మాటలు ఈరోజు నీతో చెప్పకపోతే నా మనస్సులా లేదురా, వినరా అని చెప్పేసి ఆ స్నేహితుడికి చెప్తాడు. చెప్పిన తర్వాత, రే నా ఫ్లైట్ టైం అయిపోయిందిరా, నేను తర్వాత వింటానురా, ప్లీజ్ రా, వెళ్ళిపోతున్నాను రా. అలా కాదురా అయిపోయిందిరా, చివరిగా నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయరా, నేను చెప్పిన మాటలు నువ్వు చెప్తే చాలు. అరే రే 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 ప్లీజ్ రా, టైం అయిపోతుందిరా, నేను మరలా వచ్చి నేను మాటలు వింటాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను రా. రే మాటండి రా, రే ప్లీజ్ రా. మాటల్లే, ఫ్లైట్ టైం అయిపోతుందని వెళ్ళిపోయాడు జియాపింగ్ అనేటువంటి ఆ వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెళ్ళిపోయాడు, ఫ్లైట్ ఎక్కేశాడు. అది మార్చి 8వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి 233, 32, 36 మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు. ఫ్లైట్ లేచింది. ఈ రోజు వరకు కూడా ఆ ఫ్లైట్ దిగలేదండి. ఆ రోజు లేచింది ఫ్లైట్, ఈ రోజు వరకు కూడా ఫ్లైట్ దిగలే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దగ్గరగా 14 సంవత్సరాల నుండి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఆ ఫ్లైట్ని ఈ క్షణం వరకు వెతుకుతూనే ఉన్నారండి. ఆ ఫ్లైట్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు దిగలే. ఏమైందో ఎవరికి అర్థం కాలే, ఏమైపోయిందో ఆ ఫ్లైట్ అని ఎవరికి అర్థం కాలే. చివరికి ఒకటి అర్థమైంది, ఆ ఫ్లైట్ ఎక్కడ కూలిపోయింది, వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. విషయం వాక్యం చెప్పే స్నేహితుడికి తెలిసింది. అరే నా ఫ్రెండ్, చెప్పిన మాట వినకుండా మరలా వచ్చి వింటానన్నావే, ఇంకెప్పుడు వింటావురా నువ్వు, ఇంకెప్పుడు వింటావు నువ్వు చచ్చిపోయావు. ఈ రాత్రి ఆ రోజు జియాపింగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన స్నేహితుని మాట వినుంటే చచ్చిపోయిన ఆయన స్వర్గానికి వెళ్ళేవాడు. కానీ ఈరోజు అదే జియాపింగ్ కనబడకుండా పోయాడు. గొప్ప భవిష్యత్తు ఉన్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ఏం ప్రయోజనం, చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి ఇదే మీకు చివరి రాత్రి కావచ్చేమో. ఎవడికిచ్చాడండి గ్యారంటీ? మనం వాడుకునే మొబైల్ ఫోన్కి గ్యారంటీ ఉంది, చివరికి మనం వాడే పెన్నుకి గ్యారంటీ ఉంటుంది, మనం వాడే అన్ని వస్తువులకి గ్యారంటీ ఉంది. కానీ వాడుతున్న నీకు నాకు మాత్రం గ్యారంటీ లేని బతుకులు ఇవన్నీ కూడా. ఈ రాత్రి ఇదే నీకు చివరి సందేశం అయితే, ఈరోజు ఈ వాక్యం నీతోనే మాట్లాడినా నువ్వు పట్టించుకోకపోతే, ఆ వ్యక్తి ఫ్లైట్లో ఎలాగైతే తన జీవితం మరలా తిరిగి రాకుండా అయిపోయిందో, నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. కనుక ప్రేమతో ఒక సేవకుడిగా చెప్తున్నాను, యేసయ్య గొప్పోడండి. నీ పాపాలను తొలగించి నిన్ను స్వర్గానికి చేర్చగలిగే శక్తి కలిగిన దేవుడైన నీ కొరకే ఆయన మనిషి అయ్యాడు, నీ కొరకు ఆయన ఈ భూమి మీద పుట్టాడు. ఆ యేసయ్యని నీ హృదయాల్లోనికి చేర్చుకో. నీ డబ్బు ఆయనకు అవసరంలే, నీ గుండెల్లో కాస్తంత స్థలం ఇస్తే చాలు. కాస్తంత స్థలం ఇచ్చి, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నువ్వే నా దేవుడు అని ఒక్క మాట చాలు, నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ఎంతమంది కూర్చున్నారే, ఎంతమంది మందిరానికి వెళ్ళే వాళ్ళే మీరు అయ్యి ఉండొచ్చు, ఇంకా బాప్తిస్మం పొందనోళ్ళు కూడా మీలో చాలామంది ఉన్నారని అనిపిస్తుంది. ఈ రాత్రి మీకు చివరి రాత్రి ఒకవేళ అయితే, మీరు చచ్చిపోతే మందిరానికి వచ్చినందుకో, పాటలు పాడినందుకో, ఈరోజు నేను చెప్పే మాటలు విన్నందుకు మీరు పరలోకం వెళ్ళరు. యేసయ్యను మీ రాజుగా, మీ రక్షకునిగా మీ గుండెల్లో చేర్చుకోవడానికి సిద్ధపడినప్పుడే మీకు పరలోకం దక్కుద్దండి. రక్షణ పొంది బాప్తిస్మం పొందాలి. నీ కోసం వచ్చిన యేసయ్యను నువ్వు నమ్మాలి. యేసయ్యా నా హృదయములోనికి రా అని ఈ రాత్రి నువ్వు అని, రేపటి దినాన నీ సేవకునితో నేను రక్షింపబడాలనుకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యగారు అని నువ్వు చెప్పితే, అప్పుడు నువ్వు నరకపు శిక్షను తప్పించుకుని పరలోకానికి చేరగలుగుతావు.